రామాయణంలో కిష్కింధాకాండలో 27 సర్గ. ఇక్కడ శ్రీరాముడు తను నివసిస్తున్న ఆ గిరిని వర్ణించుట, అలాగే సీతాదేవి యొక్క ఎడబాటు కారణంగా శోకంలో ఉండట, లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చుట గురించి చెప్పబడి ఉంది. అభిషిక్తే తు సుగ్రీవే ప్రవిష్టే వానరే గుహాం ఆజగామ సహ భ్రాత్ర రామ ప్రశ్రవణం గిరిం. సుగ్రీవుడు వానరులకు ప్రభువుగా పట్టాభిషిక్తుడైపోయిన తర్వాత శ్రీరాముడు దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుని తిరిగి కిష్కిందకి ప్రవేశించాడు. తర్వాత రాముడు లక్ష్మణ సహితంగా ఆ ప్రశ్రవణ గిరిలోనే నివసిస్తున్నాడు. శార్దూల మృగ సంఘుష్టం సింహేర్భీమా రవేర్వృత్తం నానాగ్ముల్మాలతాగూఢం బహుపాదప సంకులం. ఆ గిరి దగ్గర, ఆ పర్వత ప్రదేశంలో పెద్ద పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. భయంకరమైన సింహాలు గర్జిస్తూ దాని ప్రతిధ్వని, ఎందుకంటే అక్కడ జనసంచారం లేదు, అందుకని నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం, అందుకని ప్రతిధ్వని అన్నది కూడా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. ఎన్నో రకాలైన పొదలు లతలు విరివిరిగా వ్యాపించి ఉన్న ప్రదేశము. వృక్షవానర గోపుశ్చేహ మార్జరేశ్చ నిషేవితం మేఘరాశి నిభం శైలం నిత్యం శుచి జలాశ్రయం. అక్కడ ఎన్నో రకాల పెద్ద పెద్ద చెట్లు, పైగా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే లతలు చెట్లు ఇవన్నీ చాలా దట్టంగా పెరిగిపోయి ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి. అలాగా అక్కడ ఎనుగుబంట్లు, కోతులు, కొండముచ్చులు, అడవి పిల్లులు ఇలా అన్ని ఎక్కువగా సంచరిస్తూ ఉన్న ప్రదేశం. ఆ గిరి యొక్క శిఖరంలో కూడా మేఘాల యొక్క పంక్తుల్లాగా కనపడుతూ ఉంటుంది. నిర్మలమైన ఆ జలాశయాలతో నిండుగా ఉంది ఆ ప్రదేశము. తస్య శైలస్య శిఖరే మహతీం ఆయతాం గుహాం ప్రత్యగృహ్ణాత వాసార్థం రామ సౌమిత్రినా సహా. లక్ష్మణ్తో కలిసి రాముడు ఆ ప్రదేశంలో నివసిస్తున్నాడు. ఆ గిరి శిఖరం దగ్గర విశాలమైన ఒక పెద్ద గుహను వాళ్ళకి నివాసంగా వాళ్ళు ఏర్పరచుకుని ఉన్నారు. కృత్వా చ సమయం సౌమ్యః సుగ్రీవేణ సహానగః కాలయుక్తం మహద్వాక్యం ఉవాచ రఘునందనః వినీతం భ్రాతరం భ్రాత లక్ష్మణం లక్ష్మీవర్ధనం. సౌమ్యుడు పున్న పురుషుడు అయిన శ్రీరాముడు శరత్కాలంలో సీత యొక్క అన్వేషణ అన్నది మొదలు పెడతా అన్నాడు. సుగ్రీవుడు దానికి ఏమన్నా ఏర్పాట్లు చేసుకుంటున్నాడో లేదు, దానికి తగ్గట్టుగా ఈ రాముడు కూడా వినయశీల సంపన్నుడైన లక్ష్మణుతో మళ్ళీ దాని గురించి ఇలా మాట్లాడుతున్నాడు. ఇయం గిరిగుహారమ్య విశాల యుక్త మారుత అస్యాం మసావా సౌమిత్రే వర్షరాత్రం అరింధమ. శత్రుసూధన, విశాలమైన ఈ గిరి గుహల్లో చాలా రమ్యంగా అనిపిస్తుంది కదా ఈ ప్రదేశం అంతా కూడా. ఇక్కడ చాలా అనుకూలమైన గాలులు వీస్తున్నాయి. అందుకే లక్ష్మణ, ఈ వర్షాకాలం ముగియు వరకు ఇక్కడే మనం నివసిద్దాము అన్నాడు. గిరిశృంగం ఇదం రమ్యం ఉన్నతం పార్థివాత్మజ శ్వేతాభిః కృష్ణతామ్రాభిః శిలాభిరూపశోభితం నానాధాతు సమాకీర్ణం ధరణిర్జరశోభితం వివిధైర్వృక్షషండేశ్చ చారుచిత్రలతావృతం. ఓ లక్ష్మణ, ఈ పర్వత శిఖరం చాలా ఉన్నతమైన మనోహరంగా ఉన్నది. పైగా ఇక్కడ ఉన్న రంగురంగులు చూస్తూ ఉంటే తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో ఆ శిలలు ఎంతో అందంగా ఉన్నాయి. ఎన్నో రకాల గైరకాది ధాతువులతో విరజిల్లుతున్నది ఈ ప్రదేశము. అలాగే ఇక్కడ సెలయేర్లు కూడా ఎంతో కన్నులకి విందుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాల వృక్షాలతో, పైగా ఈ వృక్షాలు కూడా వరసల్లో పెట్టి ఉన్నట్టుగా చిత్ర విచిత్రమైన లతతో అంతా కూడా వ్యాప్తించి చాలా అందంగా ఉన్నది. నానా విహాగా సంఘుష్టం మయూరారవనాదితం మాలతీ కుంద గుల్మేశ్చ సింధువారా కురంటక్కేహ కదంబార్జున సర్జేశ్చ పుష్పితేరుపశోభితం. పైగా ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో రకాల పక్షులతో, ఆ పక్షుల యొక్క శబ్దాలతో, పైగా ఈ శబ్దం మళ్ళీ ప్రతిధ్వనులతో,
అందుకని ఇక్కడ నెమళ్ళొక్కల జింకారాలు, అలాగే ఇక్కడ ఉన్న ప్రతీదీ కూడా ఇంకా ఇంకా అంటే ఈ వాసనలతో భరితమైన పుష్పాలతో ఇటువంటి పక్షుల అరుపులతో అంతా కూడా నిండిపోయి ఉన్నది. అందుకే ఇక్కడ వివిధ రకాలమైన పువ్వుల చెట్లతో ఆ సువాసనతో కడిమి మధ్య సాలవృక్షము బాగా పుష్పించి చూడ ముచ్చటగా ఉన్నవి. ఇయం చ నళినీ రమ్య పుల్ల పంకజమండిత నాతి దూరే గుహాయానో భవిష్యతి నృపాత్మజ. ఓ రాజకుమార లక్ష్మణ, మనకు ఈ దగ్గరలోనే ఉన్న సరస్సు చక్కగా వికసించిన పద్మాలతో కలకల్లాడుతూ ఉన్నది. వర్షాకాలంలో అది ఇంకా కూడా చేరుగాగలదు, అంటే వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ అవుతాయి, అందుకని ఇది ఇంకా వ్యాపిస్తూ ఉంటుంది, అందుకు అది మనకి ఇంకా దగ్గరవుతుంది అని. ప్రాగుదృక్ వనేదేశే గుహా సాధు భవిష్యతి పశ్చేశ్చోన్నత సౌమ్య నివాతేయం భవిష్యతి. ఇక్కడ లక్ష్మణ, ఈ గుహల యొక్క ఈశాన్య భాగంలో పల్లముగా ఉన్నది, శుభకరమైనది. పైగా పడమర భాగం ఏమో కొంచెం ఎత్తుగా ఉన్నది, అందుకని మనకి గాలుల యొక్క బాధ ఉండదు. గుహద్వారే చ సౌమిత్రే శిలా సమతల శుభ శ్లాక్ష్ణా చైవాయతా చైవ భిన్నం జన చయోపమా గిరిశృంగమిదం తాత పశ్యచోత్తరతః శుభం భిన్నాంజన చయాకారం అంబోదర వివోత్తితం. ఈ గుహకి ముందు భాగంలో ఏమో బండలు కూడా చాలా చక్కగా సమతలంగా ఉన్నాయి, సుఖకరంగా ఉన్నాయి, అంటే ఎత్తు పల్లాలుగా ఉన్నవి కాకుండా వీళ్ళకి ఉండటానికి వీలుగా ఉన్నవి. అలాగే ఇవి కాటుక కొండ నుంచి పగలగొట్టినట్టుగా తీసిన వాటిలాగే చాలా నల్లగా పొడుగా భలే ఉన్నాయి. పైగా ఈ గుహకి ఉత్తరంలో ఏమో ఆ పర్వత శిఖరం పగిలి అది కూడా కాటుక కొండలాగే కనిపిస్తుంది, కానీ చాలా విశిష్టం అన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఒకసారి చూసావా, గమనించావా అని అడిగాడు రాముడు లక్ష్మణ్ణి. దక్షిణస్యామపి దిశి స్థితం శ్వేతమివాపరం కైలాస శిఖర ప్రఖ్యం నానాధాతు విభూషితం. దక్షిణ భాగంలో వెండిలాగా తెల్లని శిఖరాలు, అక్కడ గైరికాది వివిధ ధాతువులతో విలసిల్లుతూ మరి యొక్క కైలాస శిఖరం అన్నట్టుగా ఉన్నది, అంత అందంగా. పైగా ఈ గుహలన్నీ చూస్తూ ఉంటే ఒకదానికి శోభ ఇంకొకటి పెంచుతున్నట్టుగా ఉన్నది. ప్రాచీనవాహీనం చైవ నదీం వృషమకర్ధమాం గుహాయాః పూర్వతః పశ్య త్రికూటే జాహ్నవీమివ. ఈ గుహకు ముందు భాగంలో తూర్పు దిక్కుగా చాలా నిర్మలమైన నీటితో చక్కగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది త్రికూట పర్వతం నుంచి జాలువారేడి ఆ గంగా నదిలాగా విరాజమానంగా ఉన్నది. చంపకే తిలకే స్థలేహ తమలేరతిముక్తకేహ పద్మకేహ సరళ్యశ్చైవ అశోకేశ్చైవ శోభితాం. ఆ నదీ తీరంలో అక్కడక్కడ సంపెంగలు, ఎర్ర గోరింటాకులు, ఇక్కడ తాళ వృక్షాలు, పూల గురిలు, అంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఈ పుష్పాలతో సువాసన భరితంగా ఉన్నది. అలాగే ఆ కమలాలు, ఆ పద్మాలు, ఆ నీటిలో అవన్నీ కూడా చక్కగా పుష్పించి ఉన్నాయి. అందుకే సరళములు, అశోకములు, ప్రబ్బల్లి చెట్లు, తిమిషములు, అంటే అక్కడ ఉన్న ప్రతి చెట్టు కూడా ఒక చెట్టు శోభ ఇంకో చెట్టుకి ఇంకా అన్ని అందమైనవన్నీ ఒక దగ్గర పేరిస్తే ఒకదాని అందం ఇంకొకటి ఇంకా పెంచుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వానీరేస్తిమిశ్చైవ వకులేహ కేతకేర్ధవ్యేహ హింతాలేస్తిరీటేర్నిప్పేహ వేత్రక్యేహ కృతమాలకేహ తీరజ్యేహ శోభితా భాతి నానారూపేస్తతస్తతః వాసనాభరణోపేత ప్రమాదేవాభ్యలంకృత. అలాగే అక్కడ మొగల చెట్లు, పొగడ చెట్లు, దవవృక్షములు, ఇవన్నీ కూడా చెరుకు గడలు, కడిమి చెట్లు, ముంజగడ్డి, ఇష్టి మధుకములు మొదలైనవన్నీ నానా రూపాలతో ఎంతో అందంగా ఉన్నవి. పైగా చక్కగా అక్కడే ఉన్న ఆ నది కూడా ఎన్నో రకాల వస్త్రాలు, ఆభరణాలు ధరించి ఉన్నట్టుగా అట్లా అనిపిస్తుందండి. ఎలా అంటే ఆకులు కానీ పువ్వులు కానీ మళ్ళీ కొన్ని రోజులకి వాడిపోయి పడిపోతూ ఉంటాయి, ఇవన్నీ ఆ నదిలో ఆభరణాలు ధరించి ఉన్నట్టుగా అనిపిస్తున్నది.
శతశః పక్షిసంఘైశ్చ నానానాदैर्विनादिता ఏకైకం అనురక్తైశ్చ చక్రవాకేరలంకృతా. వందల కొలది ఆ పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ ధ్వనులు కూడా మళ్ళీ ఏవైతే మనకి ప్రతిధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అందులో చక్రవాకములు అలాగే పరస్పర అంటే ఆ చక్రవాక పక్షులు ఒక పక్షి ఇంకో పక్షి మీద చూపించి ఆ ప్రేమ, అనురాగం ఇంకా ఇంకా పరవశింపచేసేలాగా ఉన్నది. पुलिनैरतिरम्यैश्च हंससाराससेवित्यैः प्रहसन्तीव भात्येषा నారీ సర్వ విభూషిత. తీరములందు కూడా చాలా అందమైన ఇసుక తెన్నెలతో, హంసలతో, బెగ్గురు పక్షులతో అవన్నీ చక్కగా గుంపులు గుంపులుగా విహరిస్తూ ఉన్నాయి. ఆ నది బాగా అలంకరించుకున్నట్టుగా చక్కగా అది పైగా చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. क्वाचिन्नीलोत्पलच्चन्ना भाति रक्तोत्पलेह क्वचित् क्वचिदा भाति शुक्लेश्च దివ్యైః కుముదకుట్ములేః. ఆ నదిలో ఒక చోటేమో నల్ల కలువలు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. ఇంకా అక్కడక్కడేమో ఎర్ర కలువలు, తెల్లనివి అంటే ఈ ఎన్నో రకాల పువ్వులతో నిండిపోయి ఉన్నది. పైగా ఇవన్నీ కూడా ఒకదాని దగ్గర ఇంకో దగ్గర కూడా ఈ పక్షులు అన్నీ చక్కగా వచ్చి వాలటము, అలాగే కలువలు అవన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. పారిప్లవాశతేర్చుష్ట బర్హిణా క్రౌంచనాదిత రమణీయ నదీ సౌమ్య ముని సంఘీర్ నిషీవిత. పైగా అక్కడున్న నీటిపైన అక్కడ తేలుతున్న వందల కొలది పక్షులు అవి అటు ఇటు కదులుతూ ఆ శబ్దాలు చేస్తూ ఉంటే కన్నుల విందులుగా ఉన్నది. అలాగే అక్కడ నెమళ్ళు చేసే క్రింకారాలు, క్రౌంచ పక్షులు చేసే మధుర ధ్వనాలు అవి వినసొంపుగా ఉన్నాయి. అంటే చూడటానికి బావుంది, వినటానికి బావుంది, గాలి కూడా చల్లగా వీస్తుంది. ఈ నది యొక్క అందచందనాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ నదిని ఆశ్రయించి ఎన్నో రకాలుగా మునులు కూడా తమ తమ తపశ్చర్యలన్నీ కూడా కొనసాగించుకుంటున్నారు. పశ్య చందన వృక్షాణం పంక్తిః సురచిత ఇవ కకుభానం చ దృశ్యంతే మనసేవోదితాః సుమం. అక్కడ పక్కనే వరసలు తీరి ఉన్న చందన వృక్షాలు, మరి ఒక వైపేమో మద్ది వృక్షాలు ప్రయత్నపూర్వకంగా చాలా నియమంగా అవి పెంచబడి ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అంటే నిజంగా ఒక పద్ధతిలో పార్క్‌లో ఎలా అయితే ఇక్కడ కొన్ని పెద్ద చెట్లుంటే దాని ముందు చిన్న చెట్లు అని, మళ్ళీ చక్కగా ఎలా అయితే పరచబెట్టి ఉంటాయో అలాగా ఇవి కూడా ఈ చెట్లన్నీ కూడా అంత చక్కగా పెంచబడి ఉన్నాయక్కడ. ప్రయత్నపూర్వకంగా కావాలని ఒకళ్ళు ఏర్పరిస్తే ఎలా ఉంటాయి, అలా ఉన్నవి అవన్నీ కూడా. అహో! సురమణీయోऽయం దేశः శత్రునిషూదన దృఢం రంస్యావ సౌమిత్రే సాధ్వత్ర నివసావహేహ. ఓ పరంతప! ఇక్కడ చూస్తున్నావా ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. ఇది మనము నివసించడానికి ఎంతో అనుకూలంగా ఉందని నాకు అనిపిస్తుంది. అందుకే లక్ష్మణ మనం ఇక్కడే ప్రశాంతంగా గడుపుదాము అని చెప్పాడు శ్రీరాముడు. ఇతశ్చ నాతిదూరే సా కిష్కింధ చిత్రకానన సుగ్రీవస్య పురీ రమ్య భవిష్యతి నృపాత్మజ. ఓ రాజకుమార, సుగ్రీవుని నగరమైన కిష్కింధ చాలా చిత్ర విచిత్రమైన వనములతో చాలా అందంగా అలరారుతూనే ఉంటుంది. ఇక్కడికి కూడా పైగా అది దగ్గరలోనే ఉన్నది. గీతవాది త్రినోర్ఘోషः శ్రూయతే జయతాం వన నర్దతాం వానరాణాం చ మృదంగాడంబరే హస్సః. ఓ మహావిజేత, వానరులందరూ కూడా చాలా సంతోషంగా నృత్యాలు చేస్తున్నట్లు, పైగా అక్కడ వీణ, వేణు, మృదంగ తాళములతో ఆడంబర ధ్వనులు, గీతములన్నీ కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఏదో అక్కడ ఒక ఉత్సవం చేసుకుంటున్నట్టు. లబ్ధ్వా భార్యాం కపివరః ప్రాప్య రాజ్యం సుహృద్ ధృతః ధ్రువం నందతి సుగ్రీవః సంప్రాప్య మహతిం శ్రియం. కపీంద్రుడైన సుగ్రీవుడికి రాజ్యాధికారం లభించింది. అలాగే మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ తనకిప్పుడు చేరువయ్యారు. అలాగే తన భార్య కూడా తనకి దక్కింది. సంపదలు కూడా కొల్లలుగా ప్రాప్తించాయి కనుక ఇప్పుడు అతడు ఆనందంలో ఉన్నాడన్నది నిశ్చయము. దీంతో రామాయణంలో కిష్కింధకాండలో 27 సర్గలో 28 శ్లోక సంపూర్ణం.